హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి జస్ట్ సండే రొటీన్ అండి. ఏమేమి కుక్ చేశానో ఆల్రెడీ అన్నీ చూపించేశాను, బట్ ఇది రొటీన్ వ్లాగ్. వంట అంటే జస్ట్ అలా వేసేసి అలా అయిపోవడం అది కాదు కదా, దాని బ్యాక్ అండ్ ప్రాసెస్ చాలా ఉంటుంది కదా. సో అదంతా ఇవాళ షేర్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఎలా పెట్టుకుంటాను, ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాను. వంట చేసిన తర్వాత యాజ్ యూజువల్ మెస్సీ అయిపోతుంది కదా, అదంతా మేము ఎలా క్లీన్ చేసుకుంటాం, ఎలా మేనేజ్ చేస్తాం విత్ స్మాల్ బేబీ, ఇంట్లో హస్బెండ్ అన్నీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టైంలో ఇచ్చేస్తూ నేను రెస్ట్ తీసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా పీస్ఫుల్గా ఎలా చేయాలి, అన్నీ సింక్లో డంప్ లాగా వేసేసి అలా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఈజీగా ఎలా చేసుకుంటాను, నా వర్క్ని ఎలా మేనేజ్ చేసుకుంటానో ఇవాళ చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఇది కన్నా ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చితే యాప్ తప్పకుండా మీరు కూడా ఫాలో అవ్వండి. ఎక్కువ స్ట్రెస్ ఉండదు, బాడీకి స్ట్రెయిన్ అవ్వదు. మీరు కూడా హ్యాపీగా పీస్ఫుల్గా డైలీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ వంటని ఒక స్ట్రెస్ బస్టర్ లాగా మార్చుకోండి. కొంతమందికి గార్డెనింగ్ చేస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి చెట్లు పెట్టడం, వాటికి వాటర్ వేయడం, ఇల్లు అలంకరించుకోవడం, ఇలాంటివన్నీ స్ట్రెస్ బస్టర్స్. నాకు కూడా అవన్నీ ఉన్నాయి, బట్ అందులో ఒకటి నా వంట. ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఇష్టపడుతున్నాను వంట చేయడానికి. అందుకే రోజు ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ కూడా నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వ్లాగ్స్లో అది కూడా చూపిస్తాను. సో ఇవాళ నా రెసిపీస్ ఏంటంటే చికెన్ పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. పెప్పర్ ఫ్రై అంటే ఫుల్ డ్రైగా కాకుండా సెమీ గ్రేవీ టైప్. నాకు చపాతీలోకి అండ్ యాజ్ వెల్ యాజ్ అన్నంలోకి కూడా రావాలన్నమాట, అలా చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేను కంప్లీట్గా క్లియర్గా ఏం చూపించాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ వ్లాగ్ రెసిపీ ఫుల్ డీటెయిల్స్తో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? చలో. అండ్ ఇంకొక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి, ఎన్ని రెసిపీస్ ఉన్నా చికెన్ దమ్ బిర్యానీ లేకపోతే అది వేస్ట్. సో అందుకోసమని దమ్ బిర్యానీ. ఏదో హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్, హైదరాబాదీ స్టైల్ అని నేను చెప్పాను, కానీ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఇది నేను చేసే విధానం, కానీ యాజ్ యూజువల్ బయట చేసుకున్నట్టే వస్తుంది అని నేను చెప్పను. బయట చేసుకున్నది నాకు రాదు, ఎందుకంటే బయట వాళ్ళు ఏవేవో వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేస్తారు, బట్ నేను అదైతే వేయను, నాకు ఇష్టం కూడా లేదు. సో దమ్ బిర్యానీ చేసేసాను. అండ్ దాంట్లోకి బగారా రైస్ అయితే కావాలిగా. బగారా అంటే ప్యూర్ తెలంగాణ స్టైల్ కాదు, జస్ట్ సింపుల్గా ఉండాలి అలా. ఈ రెసిపీని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సింపుల్గా ఎలా చేయాలో, టైం సేవ్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఇంకొక బ్లాగ్లో చెప్పాను, చూడండి. నేను చేసే బగారా రైస్ జస్ట్ బియ్యం వాష్ చేసుకొని దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసుకొని సరేసురు పెట్టుకొని జస్ట్ స్టవ్ మీద పెట్టేసి 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ అంతే మ్యాక్సిమం. ఒక 70% ఉడికించుకుంటే చాలు. ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ బయట గాలికి పెట్టండి, సో దట్ అది పొడి పొడిగా అయిపోతుంది. సో ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను అప్పుడే చేసుకోవడానికి ఇష్టపడతాను. సో ఇవి అంతా మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ దాకా అయ్యిందనుకుంటాను. 40 మినిట్స్ దాకా పెట్టుకోవాలి. ఈ లోపల నేను మిరియాలు కూడా దంచేసుకొని, పెప్పర్ ఫ్రై అని చెప్పాను కదా చికెన్ది, దానికోసమని బయటది యూజ్ చేయలేదు, రెడీమేడ్ది. ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా కచ్చపచ్చగా దంచేసుకొని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దానిపైన చల్లుకొని కిందికి దించేసి సర్వ్ చేసేసుకోవడమే. సో అక్కడితో పెప్పర్ ఫ్రై అయిపోయింది. కానీ ఇంకా గ్రేవీగా ఉంది కదా, సో నాకు అలా ఎంజాయ్ చేయాలనిపించింది ఈరోజు. సో అక్కడికే స్టవ్ కట్టేశాను. సో ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. మీకు చూడ్డానికి ఎలా ఉందో నాకు తెలియదు కానివ్వండి, తినడానికి మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో టమాటో ఏది వేసుకున్నా వేసుకోకపోయినా నాటి టమాటాలు ఉంటాయి చూడండి, అవి వేసుకోండి. జ్యూసీ టమాటోస్ రెడ్డిష్గా ఉంటాయి. మాకు అవి దొరకవు యాక్చువల్లీ, ఇక్కడ అన్ని హైబ్రిడ్వే దొరుకుతాయి, బట్ నేను ఏది దొరికితే దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇదే వేశాను. బట్
జ్యూసీ టొమాటోస్ ఉండేవి తీసుకొని అది వేసుకోండి, చాలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సో పెప్పర్ ఫ్రై అయిపోయింది. దాని తర్వాత అన్నం కూడా చెప్పాను కదా 1 or 2 విజిల్స్, నాకైతే హై ఫ్లేమ్ పైన 1 విజిలే పెట్టేశాను. సో ఇలా అయిపోయింది. ఈ లోపల ఒక పక్క చికెన్ మ్యారినేషన్ కూడా చూపించాను కదా, అది కూడా పక్కన పెట్టేశాను పెప్పర్ ఫ్రై అయిపోగానే. సో అది కూడా అయిపోయింది. దాని పక్కన మళ్ళీ రైస్ కూడా అయిపోయిన తర్వాత దాన్నంతా పైన లెవెల్గా పరిచి అన్నంతా దానిపైన సాఫ్రాన్ మిల్క్ గార్నిష్ చేసి ఇప్పుడు దమ్ పెట్టేశాను. అది కూడా దమ్ డైరెక్ట్గా మనం ఫ్లేమ్ మీద పెడితే కింద ఉండే బేస్ అంతా మాడిపోతుంది. సో అలా కాకుండా ఏదన్నా తవా ఉంటే దానిపైన పెట్టండి. మీరెంత హై ఫ్లేమ్లో పెట్టినా కింద గ్రేవీ అస్సలు మాడదు, అన్నం అంటుకోదు, ఏది అవ్వదు. ఇదొక చిన్న టిప్, బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇది ఫాలో అవ్వండి మస్ట్. అండ్ 20 minutes హై ఫ్లేమ్ అండ్ 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి దించేసిన తర్వాత ఇలా అవుతుంది. అండ్ ఎప్పటికైనా బిర్యానీ దించిన వెంటనే తినకుండా ఒక 10-15 minutes, మ్యాక్సిమం 15 minutes ఆగి అప్పుడు తినండి, చాలా బాగుంటుంది. ఆ మసాలాలన్నీ ఆ దమ్ అయి ఉంటాయిగా, అప్పుడు తీస్తే ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. సో ఇది బిర్యానీ ఫైనల్ అవుట్పుట్. సో ఇవన్నీ చేసుకున్నాను, ఒక్కసారి టేస్ట్ చేయాలి కదా. మా ఇంట్లో కుక్ నేనే, మెయిడ్ నేనే, అండ్ జడ్జ్ కూడా నేనే. నా వంట నాకు ఆబ్వియస్లీ నచ్చుతుంది, సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీన్వైల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పెప్పర్ ఫ్రై అయితే అదిరిపోయింది. సో ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఫస్ట్లో బాగా సెట్ అయ్యేది కాదు, బట్ చెయ్యగా పర్ఫెక్ట్ ఒక కుక్ ఎలా చేస్తారో ప్రాపర్ కుక్ అలా అయిపోయాను. సో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది. సో నా లంచ్ అయితే డిన్నర్కి కూడా ఇంకా ఇదే, చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇవ్వండి మన ఇవాల్టి రెసిపీస్ అండ్ వ్లాగ్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నెక్స్ట్ వ్లాగ్లో మరో కొత్త రెసిపీతో మరి కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.